క్యాబినెట్ సమస్తం కూడా మంత్రులందరూ ఈ లక్షలాది మంది రైతాంగ సోదరుల సమక్షంలో పాల్గొని ఇక్కడ నుంచే రైతు భరోసా కార్యక్రమాన్ని విడుదల చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సభా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వరుణుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం తీసుకునేటువంటి కార్యక్రమాలకు మెచ్చి ఆయన కూడా ముందే ఆశీర్వదించాడు. రైతులకు కావలసినటువంటి వర్షాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. అలాగని మరి సభ ఇక్కడ పెడదామనంటే ఇక్కడ వచ్చేటువంటి రైతాంగ సోదరులకు కానీ సభా స్థలిలో కానీ కొంచెం బురదమయమై సభ నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదామనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. నేను చాలా సంతోషంగా రైతాంగ సోదరులందరికీ ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రైతు ఆశీర్వాద సభ అని దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెడతామనుకున్నది పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆశీర్వదించడం ఇంకా ఎక్కువగా గట్టిగా ఉంటుందనే ఆలోచనతో పూర్తి చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవటానికి భారీగా ఈ బహిరంగ సభ జరుగుతుంది. డేట్ ఎప్పుడని మీరు అడుగుతుండొచ్చు. డేటు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వారానికి సంబంధించిన ఫోర్కాస్ట్ తీసుకున్నారు. ఈ ఫోర్కాస్ట్ ప్రకారం 3-4 తారీఖు దాకా కూడా వర్షాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనీసం ఒక 2 రోజులు డ్రై స్పెల్ ఉంటే తప్ప ఆ వచ్చే రైతులకు కానీ జరిగే సభకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి వెదర్ ఫోర్కాస్ట్ తీసుకోమని చెప్పాం. మళ్ళీ ఒక వారానికి సమాచారం వస్తుంది. కాబట్టి అది 6, 7, 8 తారీఖులు అనే దాన్ని బట్టి ఇక్కడ సభ జరుగుతుంది. సభ అనేది ప్రారంభంలో రైతు భరోసా వేసేటప్పుడు రైతు భరోసా పూర్తి చేసి ముగింపు సందర్భంగా అనేది ఇది ముగింపుగా మారుతుందని చెప్పడానికి సంతోషిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున రైతులందరూ సంతోషంగా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించే ఈ సభ భారీగా విజయవంతం చేయాలని చెప్పి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఈ సభను విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, మా శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కానీ, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ రాగమయ్య గారు కానీ, అందరూ ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులంతా భారీగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా శాసనసభ్యులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ కాబట్టి వారు కూడా తరలి రావాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. భారీగా జరిగే ఈ సభ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఊహించిన ఆ స్థాయిలోనే సభ ఉంటుంది. నమస్కారం, ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లు ఇవి కంటిన్యూ అవుతాయి ఇలాగే. ఓకే, అంతే కదా సార్? ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మీరే స్క్రోలింగ్ పెడతారు, మళ్ళీ మీరే అడుగుతారా? నారాయణ ఆపది ఓకే. నారాయణ గారు, గౌరవనీయులు
ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి నియోజకవర్గంలో రైతాంగ ఆశీర్వాద సభ సార్ చెప్పినట్లుగా వరుణ్ దేవుడు కూడా ఆశీర్వదించాడు. విత్తనాలు వేసుకునే దానికంటే ముందే ఇవ్వాలనేది బట్టి గారి ఆలోచన. కానీ మేము భూమి తడవకుండా, భూమి పదునుకు రాకుండా, దున్నకుండా విత్తనం పెట్టలేం కాబట్టి ముందు వరుణ దేవుడు ఆశీర్వదించిన తర్వాత బట్టి గారు రైతులకి నిధులు విడుదల చేస్తే, నిధులు విడుదల అయిన తర్వాత కృతజ్ఞతాభావంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రైతులు రావాలనేది ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి. దానికి తగ్గట్టుగా బట్టి గారు చెప్పినట్లుగా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ 9 రోజుల్లో సార్ చెప్పినట్లుగా ముగింపు రోజుకి ఇంకా ముందు రోజుకి కూడా వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలంగా ఉంటాయి. వెదర్ ఫోర్కాస్ట్ అనుకూలతను బట్టి సభ నడవటం జరుగుద్ది. జిల్లా యంత్రాంగం ఎప్పుడు దాని మీద అనుక్షణం పరిశీలించుకుంటూ ఏర్పాట్లు కొనసాగిస్తూ ఈ యొక్క తడిసిన ప్రాంతాన్ని వెట్ చేసుకొని దాని ప్రకారంగా డ్రైవ్ చేసుకొని అట్లా ఇట్లా మొత్తానికి ఈ సభ ఆయన గారు అనుకున్న రీతిలో అంత విజయవంతంగా దిగ్విజయంగా, ఇది రాష్ట్ర సభ అంటే రాష్ట్ర రైతాంగం 73 లక్షల మందికి నిధులు సమకూర్చేటటువంటి సభ. మీరు అన్నట్టు ఎవరెవరు క్షమాపణ చెప్పాలో, ఎవరెవరు క్షమాపణ చెప్తారో, ఎవరెప్పుడు చెప్పారో మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న రీతిలో ఇందాక మీకు చెప్పాను. వాళ్ళు 10 సంవత్సరాల్లో 72,000 కోట్లు రైతు భరోసా ఇస్తే బట్టి గారు 36,000 కోట్లు 2 సంవత్సరాలన్నరలో చేశారు. అంటే మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా మేము 36,000 కోట్లు వేయాలి. ఎవరిది ఎక్కువ అవుతుంది? ఎవరెవరికి క్షమాపణ చెప్పాలి? కాబట్టి అటువంటి అవగాహన రాహిత్యంతో, అక్కసతోటి, అసూయతోటి అధికారం కోసం మాట్లాడే వ్యక్తుల గురించి ఈ స్థాయిలో బట్టి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము శక్తికి మించి బట్టి గారు ఆర్థిక మంత్రిగా వెసులుబాటు తీసుకొని రైతాంగానికి కావాల్సిన సమస్యలు, రైతు బీమా అన్నారు, ఏ ఒక్కళ్ళకి కూడా బీరుపోకుండా ఇప్పటికి 3,113 కోట్లు బట్టి గారు రిలీజ్ చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు చేర్చగలిగాం. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా అనేక సమస్యలు వాళ్ళు మానేసినటువంటి ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, పంట కొనుగోళ్లలో చేసిన అన్నిట్లో కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ, వాళ్ళకి పైసలు ఇచ్చే దాంట్లో కానీ, మెయిజ్లో కానీ, జోహార్లో కానీ, పంటల కొనుగోలులో భారతదేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని రీతిలో బట్టి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము కొనుగోలు చేశాం. వాళ్ళకు కూడా మొక్కజొన్న డబ్బులన్నీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందాకనే ఇప్పటి వరకు సుమారు చాలా భాగం వచ్చినాయి. ఇంకొక ఈ నెలాఖరికల్లా రేపు 2-3 రోజుల్లో మిగతా డబ్బులు కూడా వేస్తాం. కష్టాలున్నమాట వాస్తవం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా బట్టి గారు ధైర్యంగా రైతాంగ సమస్యల వరకు ఆయన వేరే చోట ఎక్కడైనా తగ్గించినా కూడా రైతాంగానికి చేస్తున్నందుకు జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర రైతాంగం తరఫున ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సభ విజయవంతం అయ్యేటట్టుగా మీరందరూ పాత్ర తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ వాతావరణాన్ని బట్టి మీకు సమాచారం ముందుగానే అందజేయడం జరుగుద్ది. దానికి మీరందరూ ప్రిపేర్గా ఉండాలని చెప్పి నారాయణ గారికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.